హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో కాకుండా బియ్యంతో చేసుకునే వడియాలను చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. ఈ బియ్యం రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యంతో అయితేనే వడియాలు చాలా బాగా వస్తాయి. ఈ గ్లాస్ బియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను. అంటే 1/2 kg రైస్ అన్నమాట. మీకు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇలా నానిపోయిన తర్వాత బియ్యాన్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. కడిగిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని తగినంత నీరు పోసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని ఏదైనా స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాలి. నానబెట్టిన బియ్యం అంతటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, 1/2 స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకున్నాను. నాకైతే ఈ వాటర్ మిగిలిందండి. 1/2 గ్లాస్కి కొంచెం ఎక్కువే వాటర్ పట్టింది. తర్వాత వడియాలు చేయడానికి ఎత్తుగా ఉన్న ఇటువంటి గిన్నెను తీసుకోవాలి. దానికి సగం వరకు నీళ్ళను పోసుకుని పైన మరీ దలసరిగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఉండే కాటన్ క్లాత్ని వేసుకుని ఏదైనా తాడుతో గట్టిగా కట్టేయాలి. ఇలాగా తాడుతో గట్టిగా కట్టేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రాలు ఉన్నాయి కదండి, ఎడ్జెస్, వీటన్నిటిని కత్తిరితో కట్ చేసుకోవాలి. లేకపోతే స్టవ్ మీద పెట్టినప్పుడు ఇవి కూడా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే కట్ చేసేస్తున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పెట్టుకుని నీళ్ళని మరిగించాలి. చూస్తున్నారు కదా, నీళ్లు మరుగుతున్నాయి, పొగలు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు చిన్న గుంట గరిటె తీసుకుని దాంట్లో సగం పిండి తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత పైన ఏదైనా మూతను పెట్టి 10 సెకండ్ల పాటు ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఇది ఉడికిపోయిందండి. ఈ విధంగా గరిటెతో చుట్టూరు తీసేసుకుని ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మీకు చిన్న సైజులో కావాలంటే కొద్దిగా తక్కువ పిండి వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే త్వరగా అయిపోతాయి. ఈ వడియాలు లాస్ట్ ఇయర్ చేశానండి, చాలా బాగున్నాయి, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. గ్లాస్ బియ్యానికి నాకు 40 వరకు వడియాలు అయ్యాయండి. అవే కనుక మీరు చిన్న వేసుకుంటే కనుక 50 నుంచి 60 వరకు కూడా అవుతాయి. మీరు వడియాలు ఎన్ని పెట్టుకున్నా సరే ఈ క్లాత్ని మార్చాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే క్లాత్ మీద వేసేసుకోవచ్చు. ఇవి తీయడానికి కూడా చాలా ఈజీగానే వచ్చేస్తాయండి. మనం దోశలు వేసుకుంటాం కదా, అదే విధంగా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్న వీటిని ఏదైనా కాటన్ బట్టపై ఈ విధంగా తిరగేసి వేసుకోవాలండి. అప్పుడు కింద అంటుకోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత పలుచగా ఎంత బాగా వచ్చాయో. ఎండలో పెట్టుకునే అవకాశం లేని వాళ్ళు ఫ్యాన్ గాలిలో 3 రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఎండలో ఎండబెట్టేశానండి. నాకు 1 రోజుకే బాగా ఎండిపోయాయి. నేను పెట్టిన రోజున ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నాకు 1 రోజులోనే ఎండిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ వడియాలని మీకు వేయించి చూపిస్తాను. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. అంతేనండి, బియ్యంతో వడియాలు రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.